నమస్కారం వైఎన్సీ న్యూస్కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. చెట్టిబల్సర రాజబాబు పిలుపు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ఎంపీ రాపాకను భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ మీడియా సమావేశంలో రాజబాబు వెల్లడి. మాట ఇచ్చారంటే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వచ్చేది సంక్షేమ ప్రభుత్వమే. రాజన్న రాజ్యం మళ్ళీ రాబోతుంది. సెట్టిబత్తుల రాజబాబు జనసేన పార్టీలో తనకు జరిగిన అవమానంకి ముక్కున వేలేసుకునే విధంగా తమకు ప్రత్యేక స్థానం కల్పిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజబాబును వెల్లడి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా రాజబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరోసారి సంక్షేమ రాజ్యాన్ని అందించాలి, పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఆయన సిద్ధం బస్ యాత్ర చేస్తున్న క్రమంలో విజయవాడలో అగంతకులు ఆయన పైన దాడి చేయడం చాలా అమానుషం, ప్రజాస్వామ్యానికే సిగ్గు చేయడం చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈర్ష్యతో వస్తున్నటువంటి జనసందోహాన్ని చూసి అసూయతో ఆయన పైన దాడి అనేది చేయించడం జరిగింది. ఇది చాలా అమానుషంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని దుష్టశక్తులు ఎదుర్కొన్నా అడ్డొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమంతా కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసి మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు, ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రాంతీయ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటుకు పోటీ చేస్తున్నవారు, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించడానికి మా వంతు సాయశక్తిలో కృషి చేస్తాం. ఏ అభ్యర్థి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి అసెంబ్లీ అభ్యర్థి గెలవాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర కోరికలు తీరాలంటే పార్లమెంట్లో బలమైనటువంటి వాయిస్ వినిపించాలంటే ప్రతి పార్లమెంటు సభ్యుడు గెలవాలి. కాబట్టి అమలాపురం పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారు, అదేవిధంగా మండపేట నియోజకవర్గం తోటతినిముత్తులు గారు, రామచంద్రపురం నియోజకవర్గం పెళ్లి సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా కొత్తపేట చెల్ల జగ్గిరెడ్డి గారు, అమలాపురం విశ్వరూప్ గారు, పి గన్నవరం విపత్తి వేణుగోపాలరావు గారు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు గారు, ముమ్మడివరం నుంచి పోటీ చేస్తున్నటువంటి సతీష్ గారు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా అభిమానులకు, అమలాపురం పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు కూడా, అదేవిధంగా 3 పార్లమెంట్ సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా సాయశక్తుల జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం మా సాయశక్తుల ప్రతి వైసీపీ అభ్యర్థి అటు పార్లమెంటు, అసెంబ్లీ 2 చోట్ల కూడా గెలిచే విధంగా మా కృషి మేము వినూత్నమైన రీతిలో ప్రచారం ఒక 2 రోజుల్లోనే ప్రారంభించనున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.